ఆడవాళ్ళు అంటే ఈ ఖర్చు వాళ్ళ మీద భారం తగ్గడం అనేది వాళ్ళ ఇంట్లో రూపాయి మిగిలినట్టే కదా, పేదవాళ్ళకు రూపాయి మిగిలినట్టే కదా. ఇప్పుడు టీఆర్ఎస్ గవర్నమెంట్లో 100 ఎకరాలు ఉన్న ఆసాములకు రైతు బంధు వచ్చింది, వాళ్ళకి కరెంటు ఫ్రీ పోయింది. ఫామ్ హౌజ్లల్లో వ్యవసాయం ఉందా, దొంగ నోట్ల ముద్ర ఉందా, లేకుంటే మన ఇంకేం నడుస్తుందో అందులో మనకు తెలియదు. కరెంటు 24 అవర్స్ 100 ఎకరాలు చుట్టూ కంచెలు నాటుకొని అందులో కరెంటు వాడుకుంటుంది. ఒక రూమ్ వేసుకుంటే అందులో ఒక 2 ఫ్యాన్లు ఒక బుగ్గు ఉంటే మాత్రం కరెంటు రేటు పెరిగింది. ఇండ్లల్లో కరెంటు రేటు పెంచారు. చేన్లల్లో పేరుతోటి ఫ్రీగా ఇచ్చారు. రైతులకు ఇస్తే మంచిదే, కానీ 300-400 ఎకరాల ఫామ్ హౌస్లు కూడా ఉన్నాయా లేవా? ఉన్నాయి, ఉన్నోళ్ళకి ఉన్నాయి కదా, మరి ఉన్నాయి కదా. మరి అట్లాంటి వాళ్ళకి కూడా ఫ్రీగా కరెంట్ ఇచ్చి నువ్వు ఒక్క గుడిసిన వాళ్ళ దగ్గర ముక్కు పిండి కరెంటు వసూలు చేస్తే, అట్లాంటి వాళ్ళకి ఇప్పుడు జీరో బిల్ అనేది కరెంటు 200 యూనిట్లు ఫ్రీ అనేది చాలా ఊరటనా కాదా? ఊరటనే. ఎందుకు కదక్క? ఇప్పుడు మేము 500 గ్యాస్ సిలిండర్ ఇస్తామన్నాం. మరి కాంగ్రెస్ ఉన్నప్పుడు 450, 400 గ్యాస్ ఉండే. మేము అనగానే కేసీఆర్ మేము 400కే సిలిండర్ ఇస్తామన్నారు. మళ్ళీ ఇప్పుడు వాళ్ళు ఏమంటారు, అసలు అలివి కానీ హామీలు ఇచ్చిర్రు, ఎట్లా అమలు చేస్తాం? మరి మేము ఇచ్చిన హామీలు అన్నీ మీరు కూడా ఇచ్చిర్రు, మరి మీరు వస్తేనే అమలు చేస్తారు, మేము వస్తేనే అమలు చేయకూడదు. అట్లా అంటే వాళ్ళ సొత్తు పరిపాలన అంటే మేము తప్ప ఈ దేశంలో పరిపాలించడానికి ఎవరికి అర్హత లేదు అనే ఫీలింగ్ను వాళ్ళు తీసుకొస్తున్నారు, ఆ భావాన్ని ప్రచారం చేస్తున్నారు. అక్క పోయేమని మళ్ళీ నేను రాజకీయం గురించి మాట్లాడి చేసిన ఒకటే పారికి రాజకీయం మాట్లాడొద్దు ఈరోజు అనుకున్నాను నేను. మళ్ళీ బస్సులో ముచ్చట వచ్చేసరికి అంత వచ్చేసింది. అక్క ఇంత ముచ్చట మాట్లాడుకున్నాం ఈరోజు మహిళా దినోత్సవం సందర్భంగా. మీ అమ్మకి ఏమి ఇస్తున్నావు? ఎప్పుడన్నా ఏమన్నా ఇచ్చినావా ఆ అమ్మకు? మా అమ్మకి ఏమి ఇవ్వలే నేను వాస్తవానికి. ఎమ్మెల్యే అయినాక నన్ను ఒక్కపారు ఏదన్నా అమ్మ ఇగో నేను ఎమ్మెల్యే అయినా నీకు ఇది తీసుకో ఇంకా ఇచ్చి కాలుముక్తాం కదక్క మనం ఎట్లయినా. అవును, ఎప్పుడు పోయిన సంవత్సరం ఉగాదికి బట్టలు పెట్టినంత ఈ సంవత్సరం ఎట్లా ఇంక ఉగాది రాలే. ఈ తేపకు తీసుకపోక నేను ఒకటి పంపిస్తాను, అమ్మకి ఇచ్చేయి. ఓకే, ఎందుకంటే నేను గిసుంటే కట్టుకుంటే గిసుంటే తీసుకోవాలి, మంచిది. అమ్మ ముచ్చట అడిగినా కాబట్టి ఇప్పుడు అమ్మ మనకి ఆడపిల్లలకి ఎప్పుడు ఎట్లుంటుంది అంటే అమ్మ అంటే జర ఏదైనా అమ్మ అంటే ఆలోచన, అమ్మ అంటేనే ఆపేచన, అమ్మ అంటే ప్రేమ, అమ్మ అంటే జర ఇదేంటుంది. నీకు ఎక్కువ అమ్మతోటి ముచ్చట సాగుతుండేనా నాయనతోటి ముచ్చట సాగుతుండేనా? నాయన అంటేనే ఎక్కువ ఇష్టం ఉండే, కానీ పాపం ఇద్దరితోటి ముచ్చట్లు బంద్ అయిపోయినాయి, చాలా ఏళ్ళు అయింది. మొన్న నా కోసం వాళ్ళు వచ్చి మొన్న వారం కింద 4 రోజుల కింద ఇంటికి పోయినప్పుడు ఒకరోజు నైట్ ఉన్నారు. ములుగులు కూడా ఉండరు, నేనే ఇంటికి పోవాల్సి వస్తుంది. ఇంటికి పోయినా కూడా అక్కడ అందరూ ఉంటారు కాబట్టి అప్పుడు కూడా వాళ్ళతోటి గడపడం కష్టమే. మొన్న నైట్ 9 గంటలకు ఇంటికి పోతే ఆ 1 గంట సేపు వాళ్ళతోటి ములుగులు వచ్చి ఉండే క్యాంప్ ఆఫీస్లో. మా అమ్మ నాన్న పెద్దవాళ్ళైనా కూడా మాట్లాడిండ్రు, అందరం కలిసి ఉన్నాం ఆ రోజు నైట్. మేడారం జాతర వచ్చింది పాపం, ఎప్పుడైనా నేను కనీసం తీసుకొనైనా పోయేది.